టీ హబ్ పరువు తీసి పారేస్తుంది రేవంత్ సర్కార్. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ వన్నె తగ్గిస్తుంది. స్టార్టప్లకు కేంద్రమైన టీ హబ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చింది. టీ హబ్లో వన్నెస్ పేరుతో ముక్తిగురు శ్రీకృష్ణజీ స్పిరిచువల్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఒకప్పుడు స్టార్టప్ ఐడియాలు, ఎంటర్ప్రెన్యూర్ల చర్చలతో కలకలలాడిన టీ హబ్లో ఇప్పుడు భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వింత పోకడలు పోతుందని ఐటీ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ హబ్ హైదరాబాద్ ఐటీ రంగానికి ఐకాన్. ఈ వేదికగా ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలు తమ సొంత ఆలోచనలతో వందల సంఖ్యలో స్టార్టప్లకు పురుడు పోశారు. తద్వారా స్టార్టప్ల రంగంలో హైదరాబాద్ ను దేశంలోనే అగ్రగామిగా నిలిపింది. పారిశ్రామిక ఐటీ దిగ్గజాలు రతన్ టాటా, సత్య నాదెళ్ల, ఆనంద్ మహీంద్రా వంటి అనేక మంది టీ హబ్ ను సందర్శించి ప్రశంసలు కురిపించారు. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన స్టార్టప్ల అడ్డా టీ హబ్లో ఆధ్యాత్మికవేత్త ముక్తిగురు శ్రీకృష్ణజీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. ఈ వృద్ధి రహస్యాన్ని తెలుసుకోండి అంటూ వన్నెస్ పేరిట నేడు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఐటీ నిపుణులు నివ్వెరపోతున్నారు. సాంకేతిక యుగానికి వారధిగా నిలిచిన టీ హబ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంపై మండిపడుతున్నారు. యువతను భజనలు, కీర్తనల వైపు మళ్లిస్తుందా అని విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ పాలన కక్ష రాజకీయాలకు పెట్టింది పేరునే విమర్శలున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లను తొలగిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఇప్పుడు కేటీఆర్ పేరును సైతం హైదరాబాద్ ఐటీ రంగం నుంచి తొలగించే కుట్రలకు సర్కార్ తెరతీసిందనే విమర్శలొస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఎనలేనిది. 2014లో 57,000 కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు 2023లో ఏకంగా 2.41 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ స్థాయిలో పెరుగుదల అద్భుతమంటూ ఐటీ నిపుణులు కొనియాడిన సందర్భాలున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ఐటీ రంగం నుంచి కేటీఆర్ పేరును తొలగించే కుట్రకు కాంగ్రెస్ సర్కార్ తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఆలోచనలతో పురుడు పోసుకున్న టీ హబ్ ను నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్నదనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీ హబ్ లో కార్యక్రమాలను తగ్గించిందనే ఆరోపణలున్నాయి. స్టార్టప్ల రూపకల్పనలో యువతకు ప్రోత్సాహం అందించడం లేదనే విమర్శలున్నాయి. ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. కానీ వెన్నుతట్టి వారిని ప్రోత్సహించి ఆ ఆలోచన కార్యరూపం దాల్చేలా చేయటమే టీ హబ్ ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఔత్సాహిక ఐటీ యువతకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2015లో టీ హబ్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా అద్భుతమైన ఫలితాలు రావడంతో టీ హబ్ 2.0ను సైతం 2022లో ప్రారంభించారు. టీ హబ్ ద్వారా సుమారు 3,500కు పైగా స్టార్టప్లు రూపుదిద్దుకున్నాయి. తద్వారా వేల కోట్ల రూపాయల ఫండింగ్ ను సృష్టించాయి. ఒక విధంగా చెప్పాలంటే స్టార్టప్ రంగంలో టీ హబ్ ఐకాన్ గా నిలిచింది. దీని గురించి తెలుసుకున్న రతన్ టాటా, సత్య నాదెళ్ల, ఆనంద్ మహీంద్రతో పాటు ఎంతో మంది దిగ్గజాలు టీ హబ్ ను సందర్శించి ప్రశంసించారు. ఐటీ నిపుణులు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాంకేతిక కేంద్రాలను, ఐటీ అడ్డాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాలనుకుంటున్నదా అని మండిపడుతున్నారు. ఐటీ ఉద్యోగులకు ఆధ్యాత్మికత అందించాలంటే అందుకు వేరే వేదికలను చూసుకోవాలని, కానీ ఐటీ అడ్డాగా ఉండే చోట నిర్వహించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ పాలనలో హైదరాబాద్ ఐటీ రంగం డీలా పడుతున్నదనే విమర్శలున్నాయి. ఏడాది క్రితం వరకు హైదరాబాద్కు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు పోటీపడ్డ ఐటీ కంపెనీలు కాంగ్రెస్ పాలనతో ఇటువైపు కూడా చూడటం లేదనే విమర్శలున్నాయి. ఈ విధంగా హైదరాబాద్ ఐటీ రంగానికి చేతనైన చెడ్డ పేరు తెస్తున్న రేవంత్ సర్కార్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుమతినిచ్చి తన కక్ష సాధింపుకు పాల్పడుతుందని విమర్శలొస్తున్నాయి.